హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిహెచ్ క్యారేజ్ కంప్యూటర్ అడ్డా ఛానల్. ఈరోజు మనకు ఏపీ టెట్ గురించి ఒక అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్, తెలుసుకుందాం. మీరు టెట్ దరఖాస్తు చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలని మన పాఠశాల విద్యాశాఖ వారు సూచించారు ఫ్రెండ్స్. దీని గురించి తెలుసుకుందాం. టెట్ దరఖాస్తుల్లో జాగ్రత్తలు పాటించాలి అంటే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యా డైరెక్టర్ చెప్పారు ఫ్రెండ్స్. అంటే ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు దరఖాస్తు నింపే సమయంలో కింది జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. టెట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సూచనలు చేశారు. దరఖాస్తు నింపడానికి ముందుగా ఏపీ టెట్ 2024 వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అవ్వాలన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యా అర్హతలు, దరఖాస్తు చేస్తున్న పేపరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు వివరాలతో పేమెంట్ గేట్ ద్వారా మీరు ఫీజు చెల్లించాలి. చెల్లించిన తర్వాత అభ్యర్థికి కేటాయించబడిన క్యాండిడేట్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి దరఖాస్తులోని అన్ని వివరాలు, సమాచారంతో నింపాలి. అంటే మనం ఎప్పుడైతే ఒక పేమెంట్ కట్టిన తర్వాత ఒక ఐడి వస్తుంది ఫ్రెండ్స్, తర్వాత ఆ ఐడితో మీరు లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు దరఖాస్తు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క వివరాలు పూర్తిగా చేసేటప్పుడు దరఖాస్తు ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూ చూసుకొని మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తీసుకొని అన్నీ సరి చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని మీరు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ దరఖాస్తు నింపేటప్పుడు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్యాండిడేట్ లాగిన్ డిలీట్ ఆప్షన్ ఉపయోగించి తిరిగి దరఖాస్తును సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్లు అప్లై చేసేటప్పుడు ఉంటే కింద హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, వాటికి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ టెట్కు సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ పక్కన రాసుకొని నిదానంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీరు తప్పు చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.